నెల్లూరు బాలాజీనగర్లోని వికాస్ స్కూలు ఆవరణలో వికాస్ ప్రజాహిత సేవా సమితి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొని కర్తం ప్రతాప్ అందించిన సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రత్నం విద్యాసంస్థల అధినేత వేణు, కిషోర్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా స్కూల్స్ కరెస్పాండెంట్లు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. కర్తం ప్రతాప్ రెడ్డి విద్యార్థి దశ నుంచి, విద్యార్థి నాయకుడి కాడి నుంచి నాకు మంచి మిత్రుడు. నేను కూడా బాలాజీ నగర్లోనే 20 years ఇక్కడే నేను ఇక్కడుండే చదువుకున్నాను. ఇక్కడ ఏసీ నగర్ ఆ స్తంభం దగ్గరే మా హౌస్ కూడా. అప్పటి నుంచి కూడా నాకు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక ఇష్యూ ఓరియంటెడ్గా ఒక ఇష్యూ పట్టుకున్నాడంటే దాన్ని పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టకుండా పట్టుదలతో చేసే వ్యక్తి కర్తం ప్రతాప్ రెడ్డి. అదేవిధంగా తనను నమ్ముకున్న వాళ్ళ కోసం కూడా ఎప్పుడు వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళ కోసం ఫైట్ చేసి వాళ్ళ ఇష్యూ ఏదన్నా మంచి అనుకుంటే అంత దూరం అయినా పోయి ఫైట్ చేసే వ్యక్తి కర్తం ప్రతాప్ రెడ్డి. 350 స్కూల్స్ వరకు దానికి కూడా ప్రెసిడెంట్గా 22 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఉంటూ తోటి కరస్పాండెంట్స్ని కూడా వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, లీగల్ ఇష్యూస్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరూ వెన్నంటే ఉండి వాళ్ళ ఇష్యూస్ మీద కూడా ఫైట్ చేస్తూ బిలో స్కూల్స్ అన్నీ కూడా, మిడిల్ స్కూల్స్ అన్నిటిని కూడా కాపాడుకుంటూ అక్కడ కూడా ఒక ఉద్యమకారుడిలాగానే సహకరిస్తూ వస్తున్న కర్తం ప్రతాప్ రెడ్డి. విద్యార్థి నాయకుడి నుంచి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, తర్వాత వైఎస్ పార్టీ, ఇప్పుడు మన నారాయణ సార్ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో చేరినప్పటికి దాకా మన అన్నట్టు ఉన్నటువంటి నా యొక్క కార్యకర్తలకి, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈ ప్రాంతంలో నేను ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా మొదలుపెట్టడం జరిగింది. కరోనా టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కూడా. ఇవన్నీ చేయబట్టి నా మిత్రులందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ జన్మదినోత్సవ కమిటీ మామూలుగా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా గతంలో ఒక 200 మందితో అట్లా చేసేవాళ్ళు. గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా 100 మందిని కూడా పిలిచి అందరికి కూడా ఇంటరాక్ట్ అవ్వడం, మన ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా పిలవడం కావాలని చెప్పి అందరూ కూడా ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా మన నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పరచుకోవాలి అని ఒక సదుద్దేశంతో నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒకే ఒక కారణంతో నేను నారాయణ సార్తో అలాగే మన విజయభాస్కర్ రెడ్డి గారితో కూడా అడుగులు వేయడం జరిగింది కూడా మనవి చేస్తున్నాను. శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం.